SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రోస్టేట్ గ్రంథి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో ఉన్నారు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆంటాలజిస్ట్ డాక్టర్ మొహసిన్ ఖాద్రి గారు. నమస్కారం డాక్టర్ గారు. సార్, ముందుగా అసలుకి ఈ ప్రోస్టేట్ గ్రంథి గురించి మా ప్రేక్షకులకు వివరించగలరు? ప్రోస్టేట్ గ్రంథి అనే దానికి ఇంకో పేరు పురుష గ్రంథి. ఇది పురుషుల్లో ఉంటుంది కాబట్టి మనం ఈ బొమ్మలో చూసినట్టయితే ఈ మన పాస్ పోసే సంచి యూరినరీ బ్లాడర్ దాని కింద ఈ గ్రంథి ఉంటుంది. ఇది ప్రతి మగవాళ్ళలో ఉంటుందండి. పుట్టిన కాడి నుంచి అది వయసు పెరిగే కొద్దీ ఇది కూడా గ్రంథి పెరుగుతూ వస్తుందండి. సాధారణంగా ఈ పాస్ పోసే సంచిలో నుంచి వచ్చే మూత్ర నాళిక చుట్టూ ఈ గ్రంథి ఉంటుందండి. ఈ గ్రంథి సాధారణంగా 15 నుంచి 20 గ్రాముల సైజులో ఉంటుంది ఈ పురుష గ్రంథి. ఇది సంతానోత్పత్తిలో తోడ్పడుతుంది ఈ గ్రంథి. జనరల్గా ఈ ప్రోస్టేట్ గ్రంథికి తరచుగా సంభవించే సమస్యలు అనుకోవచ్చు, లేదా వ్యాధులు అనుకోవచ్చు, వాటి గురించి కొంచెం చెప్పగలరు సార్? మనిషి పెరిగే కొద్దీ మనిషితో పాటు స్లైట్గా ఎన్లార్జ్ అవుతూ వస్తుంది. సో ఇందులో మనం 3 కండిషన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి బినైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఇందులో ఏంటంటే ఈ సైజు కొద్దిగా పెరగడం వలన పాసు పోసే ఆ నాళికను కొంచెం ఎన్క్రోచ్ చేసి దానివల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. దానివల్ల మూత్ర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇది బినైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఇందులో కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ప్రోస్టేటైటిస్గా అంటారు. ఇందులో ఈ ప్రోస్టేట్ గ్రంథిలోనే ఒక క్యాన్సర్ ఫోకస్లా డెవలప్ అయ్యి క్యాన్సర్లా పెరిగితే దాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారండి. ఈ 3 కండిషన్స్ సాధారణంగా ఉంటాయి ఇందులో. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు సార్ ప్రోస్టేటైటిస్ అన్నారు. అసలు ఇది ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం దీన్ని ఎలా గుర్తించాలి, దీనికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది? సో ప్రోస్టేటైటిస్ అంటే మనము ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే సాధారణంగా ప్రోస్టేటైటిస్ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది. ఆర్ యంగ్ ఇండివిజువల్స్ అంటే 30 to 60 ఇయర్స్ మధ్యలో ఎక్కువ ప్రోస్టేటైటిస్ ఉండవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ బీపీ బినైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వలన కొన్ని యూరినరీ సిమ్టమ్స్ ఉండి దాంతోపాటే ప్రోస్టేటైటిస్ అసోసియేట్ అయి ఉండొచ్చు. లేదా ఈ పెళ్లి కాని యువకుల్లో కూడా చాలామందిలో ప్రోస్టేటైటిస్ ఉంటుంది. అంటే గ్లాండ్ ఇన్ఫ్లమేషన్. ఓకే. ఈ ప్రోస్టేటైటిస్ ఉండడం వలన వీళ్ళకి లక్షణాలు మూత్ర సమస్యలు ఉండొచ్చు, తరచుగా యూరిన్కి వెళ్ళే సమస్యలు, పాస్ పోసుకునేటప్పుడు మంట, కొంతమందికి ఎల్లప్పుడూ మంట ఉండొచ్చు, కొంతమందికి పోసేటప్పుడే ఉండొచ్చు, కొంతమందికి పోసిన తర్వాత మంట ఉండొచ్చు, పాస్ పోసేటప్పుడు మంట ఉండొచ్చు. ఇది కాకుండా 2 కాళ్ళ మధ్యలో నొప్పి ఫీల్ అవుతారు, కొంతమంది పొత్తి కడుపులో నొప్పి ఫీల్ అవుతారు, టెస్టిస్లో నొప్పి ఫీల్ అవుతారు. ఇలా వేరియస్ రకరకాల ప్రజెంటేషన్స్ ఉంటాయండి. ఓకే. సాధారణంగా ఇవి ఒక యంగ్ ఇండివిజువల్స్లో ఉండొచ్చు, అన్మ్యారీడ్ మేల్లో ఉండొచ్చు అండి. దాంతోపాటు మిడిల్ ఏజ్డ్ మెన్లో కనిపిస్తుంది. దీనికి అంటే ఈ మూత్ర సమస్యలు అనేది ఒక కారణం వలన ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓకే. సో దీన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మనం యూరాలజిస్ట్ మీరు సంప్రదించినట్టయితే యూరాలజిస్టు ఈ సిమ్టమ్స్ అన్ని కనుక్కున్న తర్వాత రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మనం మోషన్ పాస్ చేసే దారి గుండా ఫింగర్ పెట్టి ప్రోస్టేట్ గ్లాండ్ని ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయినప్పుడు ఆ ప్రోస్టేట్ టెండర్గా ఉండడం వల్ల, అంటే టెండర్ అంటే నొక్కినప్పుడు ఒత్తినప్పుడు లోపల నొప్పి ఉండడం వలన మనకి ప్రోస్టేటైటిస్ అనేది ఒక క్లినికల్ డయాగ్నోసిస్. దాని ద్వారా అల్ట్రాసౌండ్ స్కాను, మిగతా యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టుల్లో బ్లడ్ టెస్టులో కౌంట్స్ పెరగడం జరుగుతుంది. యూరిన్ టెస్టుల్లో పస్ సెల్స్, చీము కణాలు కనపడడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి కొన్ని బ్లాడర్లో మార్పులు కనపడే అవకాశం ఉంది. సో ఇలా నిర్ధారించుకొని ఒక యూరిన్ కల్చరు లేదా అవసరమైతే సెమెన్ కల్చర్ పంపాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చూసి మనం డయాగ్నోస్కి వస్తాం. ఇవి సాధారణంగా సెల్ఫ్ రిజాల్వింగ్, నిదానంగా తగ్గుతాయండి. మనం మెయిన్ రోగికి మనం భరోసా ఇవ్వాలి. 1, 2 తగినంత అంటే సరిపడా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఇనీషియల్గా మనం లోడోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చి అంటే ఎక్కువ కాలం ఇవ్వాలి. అంటే ఉదాహరణకి 2 నుంచి 3 వారాలు మినిమం మంచి యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి ఆ నొప్పి వాపు గల మందులు ఇస్తే ఉపశమనం ఉంటుంది, సిమ్టమాటిక్గా ఉపశమనం ఉంటుంది, ఇన్ఫెక్షన్ కూడా క్రమేపీ తగ్గే అవకాశం ఉంటుంది. వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. మరొక ఎక్కువ మందిని కలవర పెడుతున్న అంశం క్యాన్సర్ అండి. సో చాప కింద నీరులా విస్తరిస్తుందండి. ఈ ప్రోస్టేట్కి కూడా క్యాన్సర్ వస్తుందని తెలుస్తుంది కదా సార్. ఇది ఏ కారణాల చేత వస్తుంది? ఒకవేళ ఈ క్యాన్సర్ని ముందుగా ఎలా నిర్ధారించగలం? వచ్చిన తర్వాత దీనికి నివారణ ఉపాయాలు కావచ్చు, లేదంటే కనుక వైద్యం కావచ్చు, ఎలాంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి సార్? ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది దానికి ఇది కారణం అనేది ఇంతవరకు కాంక్రీట్గా మనకి తెలియలేదు.
సాధారణంగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా వయసు 80 వయసు మీరితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం, అంటే ఏజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి. 2 రేస్, అంటే మనం నీగ్రోస్ బ్లాక్స్లో ఎక్కువగా ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ కనపడుతూ ఉంటుంది. ఓకే. 3 ఫ్యామిలీ హిస్టరీ అనగా ఫ్యామిలీ హిస్టరీలో అంటే ఫాదర్ బ్రదర్ అట్లా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, వంశపారపర్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అయితే అంటే ఫాదర్ సన్కి వచ్చే అవకాశం ఉంది, బ్రదర్ కుంటే ఇంకో బ్రదర్ చెక్ చేయించుకునే అవకాశం ఉంది, అలా ఫాదర్ కుంటే వాళ్ళ సన్ కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇట్లా హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ బట్టి మనం జాగ్రత్త పడాలి. ఈ మెయిన్ ఇంకొకటి యంగ్ ఇండివిజువల్స్ అంటే 40-50లో కూడా ఒక్కొక్కసారి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కేసెస్లో మనం చూసినప్పుడు ఆటోజోమల్ డామినెంట్, అంటే మనం ఆటోజోమల్ జన్యుపరమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు, అదొకటి అనుకోవచ్చు. అంటే మనము వేరే క్యాన్సర్ లాగా అంటే మనం టొబాకో వల్లనో ఆల్కహాల్ వల్లనో అలా వేరే కారణాలు అంటే కెమికల్స్ ఎక్స్పోజర్ వల్లనో అని కాంక్రీట్గా లేదండి. అంటే మన రీసెర్చ్ ఇంకా తెలియలేదు, రీసెర్చ్ తేలాల్సిన అవసరం ఉంది. బట్ ప్రస్తుతానికి నేను చెప్పిన రేస్ కానీ అంటే బ్లాక్స్లో వస్తున్నట్టు లేదా ఫ్యామిలీ హిస్టరీ కానీ దాని ప్రకారం ఎవరైతే ఇండివిజువల్ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి, అంటే జాగ్రత్తగా స్క్రీనింగ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి మైల్డ్ సిమ్టమ్స్లా వస్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇందాక ప్రోస్టేటైటిస్కి సిమ్టమ్స్ చెప్పాను కదా, అట్లాగే మూత్ర సమస్యలు అంటే రాత్రి పాస్కి లెగడం 2 సార్లు, లేదా పగలు మాటికి పాస్కి వెళ్ళడము, లేదా మంట తెలియని మంట ఉన్నట్టు ఫీలింగు, అట్లా యూరినరీ సిమ్టమ్స్ కొన్ని కనపడవచ్చు. ఈ యూరినరీ సిమ్టమ్స్ గ్రహించి మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటాయి. ఇది వన్ వే ఆఫ్ ప్రజెంటేషన్. సాధారణంగా 50-60లో ఈ ప్రజెంటేషన్ మనం చూస్తూ ఉంటాము. అలా కాకుండా కొంతమంది మాస్టర్ హెల్త్ చెకప్స్కి వెళ్తూ ఉంటారు, అంటే విదేశాలకు వెళ్తున్నాం అని చెకప్ చేయించుకోవడం, లేదా కంపెనీ పాలసీ ఉందని మనం మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం. ఈ హెల్త్ చెకప్లో ఒక్కొక్కసారి ఈ బ్లడ్ టెస్టుల్లో PSA అనే బ్లడ్ టెస్ట్ ఉంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ PSA. ఈ బ్లడ్ టెస్ట్ అనేది నిర్ధారణ కోసం కాదు, ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ అయితే కాదు, ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఈ PSA టెస్టు కొన్ని హెల్త్ ప్యాకేజెస్లో PSA టెస్ట్ భాగంగా ఉంటుంది. లేదా ఎవరైనా మిడిల్ ఏజ్డ్ పర్సన్ అంటే 50-55 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ఎవరైతే మన దగ్గరికి అంటే యూరాలజిస్ట్ దగ్గరికి సంప్రదించడానికి వస్తారో, ఏ కారణాన్నైనా జనరల్ చెకప్ కానీ లేదా ఏదైనా సమస్య వలన కానీ యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు యూరాలజిస్టు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్లో ప్రోస్టేట్ మనం ఇందాక చెప్పినట్టు నేను రెక్టంలో ఫింగర్ పెట్టి మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ప్రోస్టేట్ గట్టిగా తగిలితే, ప్రోస్టేట్లో ఏదైనా గట్టి రీజియన్ లాగా నాడ్యూల్ లాగా తగిలితే ప్రోస్టేట్ క్యాన్సర్ సస్పిషన్ మనం చేయొచ్చు. చేసి మనం PSA టెస్ట్కి వెళ్ళొచ్చు. ప్రోస్టేట్ నార్మల్ ఉన్నను కూడా 50-75 ఏళ్ల లోపల ఉన్నవారికి యూరాలజిస్ట్ అనే అతను అడ్వైస్ చేయొచ్చు. మీకు PSA టెస్ట్ అనేది ఒకటి ఉంది, స్క్రీనింగ్ టెస్ట్ అండి, ఇది మీరు చేయించుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇది కన్ఫర్మేషన్ కాదు, మనం ఎందుకు ఇది ఒక కన్సెంట్ చేయాల్సిన పరీక్ష. ఎందుకంటే ఒకవేళ PSA పెరిగిందనుకోండి, మళ్ళీ దానికి ఫర్దర్ కన్ఫర్మేటరీ టెస్ట్స్ ఉన్నాయి చేయడానికి. అందుకని లేకపోతే మనము క్యాజువల్గా PSA టెస్ట్ చేస్తే అది హై అయిపోయి నార్మల్గా ఉండొచ్చు, క్యాన్సర్ లేకపోయి ఉండొచ్చు. కొన్ని కారణాల వల్ల PSA హై ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఒక యూరినరీ క్యాథటర్ ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా సిస్టోస్కోపీ అంటే చేయించుకుని ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ ఎనీథింగ్ చేయడం వలన, లేదా మనము ప్రోస్టేట్ గ్రంథి నార్మల్గా 15-20 గ్రాములు ఉంటుందని చెప్పాను, కొంతమందిలో 60 గ్రాములు 70 గ్రాములు ఉంటుంది, కానీ సిమ్టమ్స్ అంతంత ఉండకపోవచ్చు. సో ప్రోస్టేట్ గ్లాండ్ సైజు పెరగడం మూలాన కూడా మార్జినల్గా PSA పెరుగుతుంది. అంత మాత్రాన PSA పెరిగినంత మాత్రాన క్యాన్సర్ కాదు, భయపడాల్సిన పని లేదు. అంటే ఫర్దర్ టెస్ట్కే అవసరం ఉంది. సో ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సమ్మతమైతేనే టెస్ట్ అని మనం అడ్వైజ్ చేయొచ్చు. వాళ్ళు టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ PSA పెరిగిందనుకోండి, సాధారణంగా PSA 0 to 4 నార్మల్ వాల్యూ అండి. ఒక్కొక్కసారి PSA పెరిగితే ఎందుకు పెరిగింది అని ఫర్దర్ టెస్ట్ మనం వెళ్ళాలి. సార్ ఇప్పుడు
ఈ ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే క్యాన్సర్ అది లోకలైజ్డ్గానే ఉంటుందా, మెటాస్టాసిస్ అంటారు కదా సార్, తద్వారా శరీరంలోని ఇతర భాగాలకు పాకే అవకాశం ఏమైనా ఉందా సార్? ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా ముందు లోకలైజ్ దశలో ఉంటుంది. నిదానంగా అంటే మనము డయాగ్నోస్ చేసే టైంను బట్టి అది నిర్ణయించబడుతుందండి. మనం డయాగ్నోస్ చేసినప్పుడు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒకతను సిమ్టమ్స్ లేవు, మాస్టర్ హెల్త్ చెకప్లో పిఎస్ఏ పెరిగింది. పిఎస్ఏ పెరిగినప్పుడు మనకి డౌట్ వచ్చి మనం నెక్స్ట్ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తాం. పిఎస్ఏ పెరిగితే ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తాం. ఎంఆర్ఐ స్కాన్లో మనకి ప్రోస్టేట్ గ్రంథిలో కనుక క్లియర్గా ఒక ఇన్ఫెక్షన్ లోపల క్యాన్సర్ ఫోకస్ ఉందనుకోండి, అప్పుడు మనం డౌట్ అంటే అది క్యాన్సర్ అని చెప్పలేం. స్కాన్ తీసిన మాత్రాన అది కన్ఫర్మేషన్ కాదు. అగైన్ ఇప్పుడు డయాగ్నోస్ ఏంటండి, కొంచెం ప్రాబబిలిటీ పెరిగింది. ఇప్పుడు మనం కన్ఫర్మేషన్గా ఏం చేయాలంటే సూది పరీక్ష చేయాలి. ఏదైతే ఇప్పుడు మనం స్కాన్ తీయడం వల్ల ఏం తెలిసింది, ప్రోస్టేట్ గ్రంథి లోపల ఒక చోట క్యాన్సర్ ఫోకస్ ఉంది అని తెలిసింది. సో ఒక చోట ఉండొచ్చు, గ్రంథి మొత్తం ఉండొచ్చు, ఎఫ్ఎన్ఏసి కాదండి, ఇది ప్రోస్టేట్ బయాప్సీ, ట్రస్ గైడెడ్ ప్రోస్టేట్ బయాప్సీ అంటారు. అంటే ఏంటి, ట్రాన్స్ రెక్టర్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటంటే మలద్వారం ద్వారా, ఇందాక ఫింగర్ పెట్టి చూశాను కదండి, మలద్వారం ద్వారా ఇది 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 మనం చూసినట్టయితే ఇది మలద్వారంలో మనం ఫింగర్ పెట్టినప్పుడు యూరాలజిస్టు ఈ ఎదురుగా ప్రోస్టేట్ యొక్క పోస్టీరియర్ ఆస్పెక్ట్ అంటే వెనకాలి భాగం మన వేలికి తగులుతుంది. సాధారణంగా ఈ ప్రోస్టేట్ గ్రంథిలో ఈ వెనకాల భాగంలోనే క్యాన్సర్లు ఏర్పడతాయి. సో అది గట్టిగా ఉన్నప్పుడు డౌట్ఫుల్, సస్పిషియస్, మనం పిఎస్ఏ చేయిస్తాం. లేదా పిఎస్ఏలో మనం ఒక్కొక్కసారి పిఎస్ఏ పెరిగి ఉండొచ్చు, కానీ మనకి గట్టిగా తగలకుండా పోవచ్చు, మన ఎంఆర్ఐలో కనపడవచ్చు. అలా కనపడినప్పుడు ఆ సస్పిషియస్ లీషన్ని మనము ఈ మలద్వారం ద్వారా అల్ట్రాసౌండ్ ప్రోబ్ని పెట్టి ఫైర్ చేస్తాం అనమాట. బయాప్సీ గన్ ఉంటుంది, దాన్ని ఫైర్ చేస్తాం. ఫైర్ చేస్తే సన్నటి ముక్కల్లా వస్తాయి. అలాంటి ముక్కలు తీసి మనం టెస్ట్కి పంపిస్తాం, హిస్టోపెథాలజీ టెస్ట్. హిస్టోపెథాలజీ రిపోర్టు క్యాన్సర్ అని వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ ఈస్ 100% కన్ఫర్మేటరీ దట్ ఇట్ ఈస్ ఏ ప్రోస్టేట్ క్యాన్సర్. దీనికి వైద్యం ఎలా ఉంటుంది సార్? సర్జికల్గా ఉంటుందా లేదా నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్? ఇప్పుడు ఈ లోకలైజ్డ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఒకలా ఉంటుంది, మెటాస్టాటిక్ ఒకలా ఉంటుంది. ఇందాక మీరు అడిగినట్టు మెటాస్టాటిక్ అంటే ఇప్పుడు సొసైటీలో మన ఇండియన్ సినారియోలో సాధారణంగా మూత్ర సమస్యలు వచ్చినా అంతంత పట్టించుకోరు, ఏముందిలే వయసు రీత్యా వచ్చినాయి అని చాలామంది అట్లా క్యాజువల్గా చూసుకుంటారు, రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. ఇట్లాంటప్పుడు ఒక్కొక్కసారి ఒకవేళ అది లోపల ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే అది నిదానంగా మెటాస్టాటైజ్ అయ్యి ఫస్ట్ వెన్నుపూసకు వస్తుందండి. వెన్నుపూసకు వచ్చినప్పుడు వెన్ను నొప్పి వస్తుంది. చాలామంది మన దగ్గర వచ్చే పేషెంట్స్ ఈ స్టేజెస్లో మనకి ప్రజెంట్ అవుతారు. అంటే మూత్ర సమస్యలు ఉంటాయి, దాంతోపాటు వెన్ను నొప్పి ఉంటుంది. అప్పుడు మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు గట్టిగా తగిలిందంటే ఇంకా మనం ప్రాబబిలిటీ ఆఫ్ డయాగ్నోసిస్ ప్రోస్టేట్ క్యాన్సర్ వైపే పోతూ ఉంటుంది. సో ఈ వెన్ను నొప్పి ఏదైతే ఉందో అప్పుడు మనము ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ లోకలైజ్డ్గా, అంటే ప్రోస్టేట్ గ్రంథి లోపలే ఉంటే లోకలైజ్డ్ అంటారు. అక్కడి నుంచి దాటి లింఫ్ నోడ్స్ కానీ పక్కన చుట్టుపక్కల పాకితే లోకలీ అడ్వాన్స్డ్ అంటారు. అదే బోన్స్ నేను చెప్పినట్టు స్పైన్ బోన్స్లో పాకితే అది అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట, మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఇలాంటప్పుడు మనం ఒక బోన్ స్కాన్ చేసి నిర్ధారణ చేస్తాం అనమాట. బోన్ స్కాన్లో హోల్ బాడీ బోన్ స్కాన్లో మనకి లీషన్స్ కనపడతాయి. దీన్ని బట్టి మనం మెటాస్టాసిస్ అని డిసైడ్ చేస్తాం. లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్కి అయితే మనకి అంటే సర్జరీ చేయొచ్చు, ఎందుకంటే అది ప్రోస్టేట్ వెలుపలే ఉంది. ప్రోస్టేట్ని రాడికల్ ప్రోస్టేటెక్టమీ అనే సర్జరీ ద్వారా ప్రోస్టేట్ గ్రంథిని మొత్తం తొలగిస్తే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ ఫోకస్ అయితే వెళ్ళిపోయింది. కాకపోతే మనం ఫాలోఅప్లో ఉంచాలి పేషెంట్ని. అంటే ఆల్రెడీ సర్క్యులేషన్లో స్ప్రెడ్ అయి ఉండొచ్చు, మనకి తెలియదు. సో అందుకనే ఏంటంటే వాస్తవానికి గ్రంథి తీసేస్తే గ్రంథితో పాటు క్యాన్సర్ కూడా తొలగిపోయినట్టే. బట్ ఫాలోఅప్లో మనం చూస్తూ ఉండాలి, పిఎస్ఏ టెస్ట్ చేస్తూ ఉండాలి. 6 నెలలు సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేసి చూసుకోవాలి. అలాగే రేడియోథెరపీ కూడా ఒక ఆప్షన్ ఉంది. సాధారణంగా లోకలీ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు రేడియోథెరపీ కూడా ఇవ్వచ్చు ప్రోస్టేట్కి. బట్ రేడియోథెరపీలో అక్కడ వరకే ప్రోస్టేట్ క్యాన్సర్ని కాలుస్తారు, కానీ లోపల క్యాన్సర్ అట్లనే ఉంటుంది. సర్జరీ అనేది క్యూర్, ప్రోస్టేట్ గ్లాండ్ తీసేస్తే క్యూర్ అండి. రేడియోథెరపీతో పాటు కీమోథెరపీ కూడా భాగమేనా సార్ ఇందులో? భాగమేనండి. అంటే ఇప్పుడు సాధారణంగా యూరాలజిస్ట్ అనే అతను ప్రోస్టేట్ క్యాన్సర్కి, లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్కి రాడికల్ ప్రోస్టేటెక్టమీ చేస్తారండి. అండ్ ఈ రాడికల్ ప్రోస్టేటెక్టమీ లోకలీ అడ్వాన్స్డ్ కేసెస్ కూడా కొన్ని కేసెస్లో అంటే కండిషన్ బట్టి, అంటే ఎవరిని ట్రీట్ చేయాలి దాన్ని బట్టి మనం చూసుకోవాలండి. అడ్వాన్స్డ్ కేసెస్లో మనం ఇంకా అలాంటప్పుడు రాడికల్ ప్రోస్టేటెక్టమీకి క్వశ్చన్ లేదు.
ఓకే. ఎందుకంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. అలాంటప్పుడు మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి పేషెంట్కి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి మందులు, దాని తర్వాత బోన్ పెయిన్కి మందులు, ఇవన్నీ ఇవ్వాలి. అంటే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించాలండి. వెరీ గుడ్ సార్. సార్ మరొక అంశం వచ్చేసి బెనైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అన్నారు మీరు. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయగలం, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, దీని గురించి వివరించగలరు? బినైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఒక జబ్బు కాదండి. చాలామంది అనుకుంటారు చాలామంది నాకు ప్రాస్టేట్ వచ్చిందంటారు. ప్రాస్టేట్ అందరికీ ఉంటుందండి, పురుషులందరికీ ఉంటుందండి ప్రాస్టేట్. సో పుట్టిన కాడి నుంచి ప్రాస్టేట్ సైజు ఒక సైజుకి వచ్చి ఫిక్స్ అయిపోతుంది. 15 నుంచి 20 గ్రాములు సాధారణ నార్మల్ ప్రాస్టేట్ గ్రామ్స్ సైజు, గ్రామ్స్ అనొచ్చు, సీసీ అనొచ్చు. ఓకే. సో వాల్యూమ్, పరిమాణం. ఇప్పుడు ఈ వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రాస్టేట్ సైజ్ ఎన్లార్జ్ అవుతుంది. 30 గ్రాములు సాధారణంగా 40-50 గ్రాములు ఉంటుందండి సాధారణంగా నార్మల్ ఇండివిజువల్స్ 15 నుంచి 20 గ్రాములు ఉంటుంది. అంటే మన వయసు పెరిగే కొద్దీ నేను చెప్పేది 55-60sలో. ఓకే. అంటే ఎవరైతే అంటే యాజ్ ఏ యూరాలజిస్ట్ మనం చూసిన ప్రతి 10 పేషెంట్లో ఒక 5 పేషెంట్లకైనా కనీసం 45-50 గ్రాములు ప్రాస్టేట్ సైజ్ ఉంటుంది. సో మనకి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళ సిమ్టమ్స్ కనుక్కోవాలి. సిమ్టమ్స్ చాలామంది గ్రహించరు. అంటే ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మొదటి సిమ్టము రాత్రి పాస్కి అంటే యూరిన్ మూత్రానికి లెగవడం మొదటి సిమ్టమ్. సాధారణంగా నార్మల్ పర్సన్స్ ఒక్కసారి లెగవకపోవచ్చు నార్మల్గా. 2 సార్లు కంటే అధికంగా మూత్రానికి నైట్ లేస్తున్నారు అంటే మూత్రం పోసి మళ్ళీ పడుకోవాలన్నమాట. అంటే రాత్రి ఒకసారి 1 గంటకి లేచారు, మళ్ళీ 5ంటికి లేచి పోసి పని చేసుకున్నారంటే కాదు. అంటే మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్స్, మూత్రం పోసి మళ్ళీ పడుకోవాలన్నమాట. అలా రాత్రి 2 కంటే అధికంగా ఎక్కువసారి అయితే మూత్ర విసర్జనకి లేస్తారో వారు మెయిన్ ఫస్ట్ సిమ్టమ్ అండి. దాని తర్వాత పాస్ పోసేటప్పుడు ధార సన్నగా రావడం, ఆగి రావడం, పాస్ ధార దూరం కంటే కొంచెం దగ్గర పడడం. అంటే పాసు స్పీడ్ అనేది వయసు పెరిగే కొద్దీ కొంచెం స్లో అవుతుంది. న్యాచురల్గా ఫిజియలాజికల్గా కొంచెం స్లో అవుతూ ఉంటుంది ఫ్లో ఆఫ్ ద యూరిన్. సో ఇప్పుడు మన దగ్గర ఒక 50-55 వయసు అతను వచ్చినప్పుడు స్పీడ్గానే ఉందంటారు. కొంతమంది స్లో అయినా కూడా స్పీడే అంటారు. ఎందుకు? వాళ్ళకి అది స్పీడ్ అనే అనిపిస్తుంది. సో ఇది ఏదైతే స్పీడ్ అనేది ఉందో సబ్జెక్టివ్. అంటే పేషెంట్ చెప్పేది మనం పరిగణనలో తీసుకోకూడదు అనమాట. స్లో వస్తుంది అంటే స్లో రావచ్చు, స్పీడ్ కొంతమంది స్లో వచ్చినా స్పీడ్ అంటారు. ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది సిమ్టమ్ అనేది సబ్జెక్టివ్. ఈ యూరిన్ స్లో అవ్వడం, ఆగి రావడం, యూరిన్ పోయడానికి వెళ్ళినప్పుడు తెలియకుండా స్ట్రెయిన్ చేయడం, తెలియకుండా మొక్కుతారు యూరిన్ పోసేసినప్పుడు. ఇవన్నీ సిమ్టమ్స్. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏమి సమస్య లేవు బాగానే ఉందంటారు, కానీ రాత్రి ఎన్నిసార్లు లేస్తున్నారంటే 4 సార్లు లేస్తున్నారు అంటారు. అంటే అది సమస్యగా వాళ్ళు పరిగణించరు. అదే సార్. అలా పరిగణించి వాళ్ళు వచ్చినప్పుడు దానికి వైద్యం బాగా రెస్పాండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రాస్టేట్ గ్రంథి నేను చెప్పినట్టు ఇది ఏజ్ పెరిగే కొద్దీ స్లైట్గా పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే అందరిలో ఒకేలాగా పెరగాలని లేదు. ఉదాహరణకి 80 ఏళ్ల వ్యక్తికి కూడా ప్రాస్టేట్ సైజు 20 గ్రాములే ఉండొచ్చు. 40-50 సంవత్సరాల వ్యక్తికి ప్రాస్టేట్ గ్రంథి 60-70 గ్రాములు ఉండొచ్చు ఒకటి. సో సైజ్ అనేది అందరిలో పెరగాలని లేదు, సబ్జెక్ట్. ఇంకొకటి, ఈ ప్రాస్టేట్ సైజు పెరిగింది అంటే సమస్య ఉండాలని లేదు. 70-90-100 గ్రాములు ప్రాస్టేట్ కూడా ఉండొచ్చు, కానీ ఏమీ సమస్యలు ఉండకపోవచ్చు. అంటే పేషెంట్ చెప్పే సమస్యలనే కాదు, మనం IPSS స్కోర్ అనే ఒక స్కోర్ ఉంది, అంతర్జాతీయ స్కోర్, ఇంటర్నేషనల్ ప్రాస్టేట్ సిమ్టమ్ స్కోర్. ఎవరైతే పేషెంట్ వస్తారో మనకి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు మన దగ్గర ఒక చార్ట్, IPSS చార్ట్ మనం ఇస్తాం పేషెంట్కి. అంటే వాళ్ళ స్కోరింగ్ ఎట్లా ఉందో మనం అసెస్ చేస్తాం అనమాట. ఇప్పుడు పెద్ద ప్రాస్టేట్ అయినా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. చిన్న ప్రాస్టేట్ ఇందాక చెప్పినట్టు 20 గ్రాములు నార్మలే కదా అనుకుంటాం, ప్రాస్టేట్ సైజ్ నార్మలే, కానీ సమస్య చాలా ఎక్కువ ఉండొచ్చు. బొట్లుగా పడవచ్చు, అసలు రాకపోవచ్చు, ఇట్లాగా. ఇప్పుడు ఈ పాస సమస్యలు ఎలా ఉంటాయంటే అండి, స్టార్టింగ్లో నైట్ ఎక్కువ లేకపోవడం, యూరిన్ స్లో అవడం, వీటితో పాటు ఇలా కొంచెం మనం నిర్లక్ష్యం చేస్తే బ్లాడర్లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఇది నార్మల్ ప్రాస్టేట్ గ్రంథి, ఇది పెరిగిన ప్రాస్టేట్ గ్రంథి. ఇది సైజు పెరిగినప్పుడు ఈ ప్రాస్టేట్ దారి సన్నపడుతుంది అంటే దీన్ని కంప్రెస్ చేసి ఈ దారి సన్నవయ్యి
మనకి సమస్యలు మొదలవుతాయి. ఈ దశలో మనం గుర్తిస్తే ట్రీట్మెంట్ రెస్పాన్స్ బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం నిర్లక్ష్యం చేస్తే, అంటే తెలిసినా తెలియకపోయినా కానీ లోపల బ్లాడర్లో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి ఏం మార్పులు అంటే, తెలియకుండా నేను చెప్పినట్టు స్ట్రెయిన్ అవ్వడం, పాస్ పోయడానికి. చాలామంది తెలియక స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే తెలుసు స్లో అయిందని తెలుసు, అందుకనే కొంచెం మొక్కిపోస్తారు. ఇలా మొక్కిపోయడం వల్ల ఈ బ్లాడర్ కండరాలే కాక అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెయిన్ అవుతాయి. సో తెలియకుండా లోపల దానికి అది ఆర్గాన్ మనం మొక్కినప్పుడు బ్లాడర్లో కొన్ని మార్పులు అవుతాయండి. ఈ బ్లాడర్లో మజిల్స్, ఈ బ్లాడర్ అనేది ఏంటి, పాస్ పోసే సంచి అనేది ఇది ఒక కండరం ఉన్న సంచి. ఈ సంచిలో ఉన్న మజిల్ ఫైబర్స్ వేరే ఫైబర్స్ అంటే కొల్లాజెన్, ఎలాస్టిన్ అలాంటి వేరే ఫైబర్స్తో కలిసి కొంచెం కండరం బలహీన పడటం వస్తుంది. ఎందుకంటే వేరే ఫైబర్స్ పెరుగుతాయి కాబట్టి ఈ సంచి బలం తగ్గుతూ వస్తుంది. ఈ తగ్గడం వల్ల ఏంటంటే కొన్ని చేంజెస్ బ్లాడర్లో ట్రెబెక్యులేషన్స్ అంటాం, కొన్ని చేంజెస్ వస్తాయి, గుంటలు పడతాయి, లోపల ప్రెషర్ చేంజెస్ వస్తాయి, స్ట్రెయిన్ చేంజెస్. ఇది స్టేజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే మనిషి వాలంటరీగా స్ట్రెయిన్ చేయడం మొదలు పెడతాడో అప్పుడు హెర్నియాలు వస్తాయి. హెర్నియాలు అడల్ట్లో చాలా, అంటే 70-60లో 70లో హెర్నియాలు వస్తున్నాయంటే ఒక కారణం ఇది కూడా చూసుకోవాలి. ఆ మజిల్స్ బలహీన పడటం వల్ల, ఈ యాంటీ అబ్డామినల్ వాల్ మజిల్స్ బలహీన పడడం వల్ల లోపల నుంచి, అంటే స్ట్రెయిన్ అవడం వల్ల లోపల నుంచి పేగులు బయటకు వస్తాయి. సో హెర్నియా కూడా ఇండైరెక్ట్ గా ఇది ఒక కారణం ఉంది, దాన్ని అశ్రద్ధ చేస్తే గనక. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ ఏమవుతుందంటే, ఈ నేరో అవడం వలన నేను సిమ్టమ్స్ చెప్పాను. ఇప్పుడు ఈ చాలామంది ఒక్కొక్కసారి ఈ సిమ్టమ్స్ అన్నీ మొదలైనప్పుడు మనం గుర్తించాం. దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ లోపల నిల్వ ఉంటుంది, స్టోర్. ఎందుకంటే ఈ గ్లాండ్ అడ్డుపడుతుంది. ఇక్కడ ఈ అడ్డుపడి ఏమవుతుందంటే యూరిన్ మొత్తం సరిగా డ్రైన్ అవ్వదు. కొంతమంది పేషెంట్స్ గ్రహిస్తారు, అంటే పాస్ పోసాను కానీ ఇంకొంచెం పోయాలనుంది, లోపల ఉన్నట్టుంది కానీ రావట్లేదు అంటారు కొంతమంది అది కూడా గ్రహించలేరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే స్కాన్లో బయటపడుతుంది. ఏదర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు లేదా ఇతరాతర కారణాల వల్ల స్కాన్కి వెళ్ళినప్పుడు లోపల రెసిడ్యువల్ వాల్యూమ్, పీవీఆర్ అంటారు. పీవీఆర్ అంటే పోస్ట్ వైడ్ రెసిడ్యువల్, పాస్ పోసిన తర్వాత లోపల రెసిడ్యువల్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు. ఈ సిమ్టమ్స్లో పాస్ పోసిన తర్వాత లోపల కొంచెం ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం నెక్స్ట్ స్టేజ్ అన్నట్టుగా. ఇప్పుడు అట్లా స్ట్రెయిన్ చేసి లోపల కొన్ని చేంజెస్ వచ్చినాయి, యూరిన్ నిల్వ ఉంటుంది. నిల్వ ఉండి ఏమవుతుందంటే లోపల ఈ యూరిన్ స్టాగ్నెంట్ అయ్యి అందులో బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక ట్యాంక్లో వాటర్ అలా వాడకుండా వదిలేస్తే పాచి పడుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లోపల యూరిన్ కనుక అట్లాగే నిలువ ఉంటే, స్టాక్ ఉండి, అంటే పేషెంట్కి తెలియదు, వెళ్తారు పోస్తారు, లోపల ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 500 ml యూరిన్ అనుకోండి, 400 ml పోసారు, 100 ml లోపల స్టాక్ ఉంది, తెలియట్లేదు. అట్లా స్టాక్ ఉండి క్రమేపీ కొన్ని ఏళ్లలో, అంటే 2-3 ఏళ్ళు కావచ్చు, 5-6 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, అంటే అది ఆ మనిషి యొక్క దీన్ని బట్టి, న్యాచురల్ ప్రోగ్రెషన్ బట్టి ఉంటుంది. అందరిలో ఒకలా ఉంటుంది నేను చెప్పినట్టు. ఇన్ఫెక్షన్స్ రావడానికి. సో ఆ యూరిన్ నిల్వ ఉండి అందులో బ్యాక్టీరియా గ్రో అవుతాయి. ఆ బ్యాక్టీరియా గ్రో అయ్యి ముందు సిస్టైటిస్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్, అలాగే అదే ఇన్ఫెక్షన్ కింద పాకితే ప్రాస్టేటైటిస్ వస్తుంది. అదే కింద బేజాల్లోకి ఆ యూరిన్ కనుక రిఫ్లెక్స్ అయితే టెస్టిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎపిడెడమార్కైటిస్ అంటాం. దాంతో అదే యూరిన్ పైకి రిఫ్లెక్స్ అయితే కిడ్నీస్ ఇన్ఫెక్షన్ రావచ్చు, పైలోనెఫ్రైటిస్ అంటారు. అట్లా వేరియస్ కారణాలు వస్తాయి. కొన్ని సందర్భాలు ఇట్లా కూడా అవుతుంది, అంటే సమస్యలు ఏమి ఉండవు, అంటే గ్రహించకపోయి ఉండవచ్చు. ఫీవర్స్తో ల్యాండ్ అవుతారు హాస్పిటల్స్లో. ఫీవర్ వచ్చినప్పుడు ఆ ఫిజిషియన్ ట్రీట్ చేసే ఫిజిషియన్ స్కాన్ చేసినప్పుడు స్కాన్లో ఎన్ని బయటపడవచ్చు, ఇట్లా కూడా బయటపడవచ్చు. ఇది కూడా ప్రజెంటేషన్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనం సిమ్టమ్స్ గ్రహించకపోతే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఏంటా కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్ ఒక కాంప్లికేషన్. ఇన్ఫెక్షన్తో జ్వరం వచ్చి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయటపడవచ్చు. 2, యూరిన్ రిటెన్షన్. ఇది చాలా కామన్గా చూసే కాంప్లికేషన్. యూరిన్ రిటెన్షన్ అంటే యూరిన్ బిగించడం. నేను చెప్పినట్టు లోపల యూరిన్ మిగిలి ఒకానొక దశలో ఎంతైతే యూరిన్ బ్లాడర్లో ఉందో అంతే యూరిన్ ఉంటుంది, బయటికి రావట్లేదు. అంటే వాస్తవానికి పేషెంట్ యూరిన్ పోయడానికి వెళ్తున్నారు కానీ యూరిన్ పోయలేకపోతున్నారు, ఏం రావట్లేదు. కానీ బ్లాడర్ ఫుల్గా ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది, కడుపు నొప్పిగా అనిపిస్తుంది. సో ఇలాంటి దశలో ఏంటంటే యూరిన్ అంతా లోపల స్టాక్ అయిపోయింది అనమాట. సో ఇలాంటప్పుడు మనం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఒక ఫోలీస్ క్యాథెటర్, అంటే యూరిన్ పైప్ తెలుగులో ఫోలీస్ క్యాథెటర్ వేసినట్టయితే యూరిన్ అంతా బయటకు వస్తుందండి. యూరిన్ ఆ ఫోలీస్ క్యాథెటర్ వేసిన తర్వాత మళ్ళీ దానికి మనం వాళ్ళు సలహా ఇచ్చి ఆ క్యాథెటర్ ఫ్రీ లేకుండా మనం వాళ్ళు ఎట్లా చేయాలి, లేకపోతే
ఆపరేషన్కి వెళ్ళాలా అనేది కొన్ని పరీక్షలు చేసిన తర్వాత మనం నిర్ధారిస్తాం అనమాట. సార్ ఇది సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా మెడిసిన్తో కూడా నయం చేయొచ్చు సార్ దీన్ని? అంటే నేను చెప్పినట్టు ఇది ప్రాస్టేట్ అనేది ఏజ్ పరంగా వచ్చింది, ఇది ఒక జబ్బు కాదు. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో అవి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొరకండి. అంటే ఎర్లీ స్టేజెస్లో మీరు గమనించినట్టయితే, మీకు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఐపీఎస్ఎస్ చార్ట్ అన్నాను, యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఐపీఎస్ఎస్ చార్ట్ ఇస్తారు. చార్ట్లో మైల్డ్ మోడరేట్ ఉందనుకోండి, అంటే గ్రేడింగ్ మైల్డ్ మోడరేట్ ఉన్నప్పుడు మనము ఇనీషియల్గా మెడిసిన్స్ మీదే ఇస్తాం అనమాట. మెడిసిన్స్ ఇవ్వడం వలన సిమ్టమ్స్ తగ్గుతాయి కానీ ప్రాస్టేట్ సైజ్ తగ్గదు. అదొక అపోహ జనాల్లో. ఏంటంటే నేను వెళ్ళానండి 3 నెలలు మందులు వాడాను, నా ప్రాస్టేట్ తగ్గిపోయింది అంటారు. ప్రాస్టేట్ వాస్తవానికి తగ్గదండి, ప్రాస్టేట్ అక్కడే ఉంటుంది. కాకపోతే ఉపశమనం అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రాస్టేట్ సంబంధించిన సిమ్టమ్స్ ఏమవుతున్నాయో ఆ సిమ్టమ్స్ రెడ్యూస్ అవుతాయి ఈ మెడిసిన్స్ వలన. ఈ మెడిసిన్స్ తరచుగా వాడాల్సి వస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం మెడిసిన్స్ వాడుకోవాలి. అదే సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్తో తగ్గదండి. మెడిసిన్స్ వాడినా ప్రయోజనం ఉండదు. ఒక నెలవాడి పేషెంట్సే చెప్తారు నాకేమి ప్రయోజనం లేదండి, ఆపరేషన్ చేయండి అనే పేషెంట్సే చెప్తారు. ఆపరేషన్ రోల్ ఉందండి. ఆపరేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుంది? కండ పెరగడం వలన, అంటే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ పెరగడం వలన, మనం తెలుగులో కొయ్య కండ అంటాం. ఈ కండ పెరగడం వల్ల వస్తుంది. ఈ కండని కొయ్యడం వలన కోసి దారి ఫ్రీ చేస్తే కనుక ఫ్రీగా అయ్యి ఈ సిమ్టమ్స్ తగ్గొచ్చు. బట్ ఏదైతే బ్లాడర్లో ఆల్రెడీ ఏదైతే చేంజెస్ అయినాయి అన్నాం కదా, ఈ చేంజెస్ అయితే రివర్స్ కావండి. సో అందుకనే ఎర్లీ స్టేజెస్లో మనం దీనికి గుర్తించినట్టయితే మనం ఇనీషియల్గా మెడిసిన్స్ వాడి ఈ ప్రాసెస్ని డిలే చేయొచ్చు. అంతేగాని ఇది జరిగేది, సపోజ్ మనము మెడిసిన్స్ వాడకపోతే 10 ఏళ్ళు పట్టొచ్చండి, మనం మెడిసిన్స్ వాడితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవ్వచ్చు. అట్లా అంటే ఈ ప్రాసెస్ అనేది మనం స్లో చేయడానికి మాత్రమే మెడిసిన్స్, అంతేగాని కంప్లీట్గా క్యూర్ కాదు. మనకు సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తుంది మెడిసిన్ వల్ల. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, మనం ఇబ్బంది పడక్కర్లేదు. అంటే ఇప్పుడు మెయిన్ మూత్ర సమస్యలు ఉన్నప్పుడు చాలామంది షై ఫీల్ అవుతారు, బయట వాష్రూమ్స్ ఇబ్బంది పడతారు, ప్రయాణాలు చేయడానికి ఇబ్బంది పడతారు. మనం ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన వర్క్ మనం చేసుకోవచ్చు, బయటకు వెళ్ళొచ్చు, ప్రయాణం చేయొచ్చు, అంతా బాగుంటుంది. గుడ్ సార్. సార్ ప్రోస్టాటిస్ కావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, మీరు చెప్పిన బీపీఈ కావచ్చు, ఒక్కొక్క సమస్య గురించి లోతైన విశ్లేషణ అందించి దానికి దగ్గర నివారణ పద్ధతులు కావచ్చు, తీసుకోవాల్సిన చికిత్సా పద్ధతులు కావచ్చు, వైద్యం కావచ్చు, చక్కటి వివరణ అందించినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు.